బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి తుమ్మల మీటింగ్ లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఘటన జరిగింది. మంత్రి తుమ్మల సభకు టీడీపీ జెండాలతో వచ్చారు అభిమానులు. మొన్న కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు కనిపించగా ఇవాళ మంత్రి తుమ్మల సభలో టీడీపీ జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఖమ్మంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి తుమ్మల మీటింగ్ లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇంకా ఖమ్మం నగరంలో మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని తుమ్మల నాయకత్వం అయితే ప్రారంభించారు. ఈ వెంకటాయపాలెం వద్ద మంత్రి ఏదైతే మోటార్ స్విచ్ ఆన్ చేసి జాతికి అంకితం చేశారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సభలో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కూడా దర్శనమిచ్చాయి. టీడీపీ జెండాలు పట్టుకొని తెలుగుదేశం అభిమానులు అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అంటే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నేపథ్యంలోనే టీడీపీ జెండాలు కూడా అందులో దర్శనం కొంత చర్చకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలోనూ మంత్రి తుమ్మల టీడీపీ పార్టీలో ఉన్న సమయంలో ఆయన అనుచరగణం మొత్తం కూడా ఇటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి ఆ తర్వాత కాంగ్రెస్ కి కూడా మారారు. అయితే కొందరు అంటే అభిమానంతో ఆ పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు తుమ్మల వైపు నడిచేందుకైతే పయనిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న కేటీఆర్ పర్యటనలు కూడా అటు ఏదైతే అంటే జగన్ కు సంబంధించి వైసీపీ జెండాలు దర్శనమివ్వడం, ఇప్పుడు ఇటు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల సభలో కూడా ఇటు టీడీపీ జెండాలు అంటే దర్శనమివ్వడం కూడా కొత్త చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఇక్కడ అభిమానులంతా కూడా ఇటు తుమ్మల వైపు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు ఏదైతే తుమ్మల సభ జరుగుతున్నంతసేపు కూడా ఆ జెండాలు మొత్తం కూడా అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని అయితే చాటుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏదైతే తుమ్మల అనుచర గణం మొత్తం కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అటు అదే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా మారారు. ఆ నేపథ్యంలోనే వారంతా కూడా కొంత చేరినప్పటికీ ఖమ్మం జిల్లా ఇటు టీడీపీ పార్టీకి ఎక్కువగా ఉంటుంది. అటు ఖమ్మం సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఇటు ఈయన కాంగ్రెస్ వైపు కూడా వెళ్లడంతో అటు అభిమానులు ఏదైతే టీడీపీ అభిమానులు కావచ్చు అదే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఇటు టీడీపీ జెండాలు పట్టుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం కొత్త చర్చకైతే దారితీస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే ఆంధ్రాలో ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఈ రెండు పార్టీలు కూడా ఒకటిగా ఉన్నాయని చెప్పేసి అంటే ఈ జెండాల ద్వారా అయితే మనకు తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి కేటీఆర్ కార్యక్రమంలో కూడా అటు వైసీపీ జెండాలు బీఆర్ఎస్ కార్యక్రమంలో అంటే కేటీఆర్ పర్యటనలో కనిపించడం కూడా అది కొంత చర్చకైతే దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వరుసగా ఇటు ఏదైతే అటు వైసీపీ జెండాలు కావచ్చు ఇటు టీడీపీ జెండాలు కావచ్చు ఇవి మొత్తం కూడా అటు రాజకీయ చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రెండు కూడా ఒకటే అనే విషయాన్ని ఈ విషయం ద్వారా కదా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే టీడీపీ అభిమానులంతా కూడా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఆశాంతం అందులో తిరుగుతూ తమ జెండాలను ప్రదర్శిస్తూ తన అభిమానాన్ని అయితే చాటుకున్నారు. ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు ఇటు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత మీమాంస కొనసాగుతుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా తుమ్మల వైపు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు టీడీపీ జెండాలు ఇటు కాంగ్రెస్ కార్యక్రమంలో కనిపించడం మాత్రం ఒక అంటే కొత్త రాజకీయ చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.